సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ సరుకుల దందా జోరుగా సాగుతుంది. ఇంట్లో వాడుకునే సబ్బులు, షాంపూలు, కొబ్బరి నూనెలు, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి ఇలా అన్నింటినీ నకిలీ సామాన్లు అమ్ముతున్నారు. పైగా వీటికి బ్రాండెడ్ లేబుల్స్ వేసి అమ్ముతుండడంతో పబ్లిక్కు ఈజీగా కొనిస్తున్నారు. తాజాగా ఈ ముఠా గుట్టురట్టయింది. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొబ్బరి నూనె, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి పేర్లతో నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనుమానంతో తోటి వ్యాపారులు ముఠా సభ్యులను రోడ్డుపై నిలదీశారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు పంచాయతీ చేరింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. మైసూర్ శాండిల్ పేరుతో నకిలీ సబ్బులు, పారాషూట్ కొబ్బరి నూనె, రెడ్ లేబుల్ టీ పేర్లతో మోసం చేసినట్లు తేల్చారు పోలీసులు. బ్రిటానియా బిస్కెట్స్, వివిధ షాంపూలు నకిలీగా గుర్తించారు. కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేనని అనుమానం ఉంది. ఈ ముఠా గుట్టురట్టుతో మనం కొనుగోలు చేస్తున్న సరుకులు అసలివా నకిలీవా అనే సందేహంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అయితే కొంతమంది వ్యాపారులే అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనాలుగా మావాళ్ళకి సంబంధించింది ఎట్లా డూప్లికేట్ మైసూర్ సెంటర్ వాడేది.